వెల్కమ్ టు రామానుజన్ మ్యాథ్స్ పల్స్. 2026 మార్చిలో జరగబోయే 10th క్లాస్ మెయిన్ ఎగ్జామ్స్ కోసం ఈ 1 మార్క్ క్వెషన్. రియల్ నంబర్స్ నుంచి రాబోయే 1 మార్క్ క్వెషన్ ఈ విధంగా రావడానికి ఎక్కువ పాసిబిలిటీస్ ఉన్నాయి. జాగ్రత్తగా వినండి. దీన్ని హెచ్‌సిఎఫ్ ఆఫ్ 20, 35 అని చదువుతారండి. హెచ్ అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. హెచ్‌సిఎఫ్ అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. హెచ్‌సిఎఫ్ ఆఫ్ 20, 35 ఈజ్ ఈక్వల్ టు 5 అంట. అంటే 20కి 35కి హెచ్‌సిఎఫ్ ఎంతంట? 5 అంట. దెన్ ఎల్‌సిఎం ఆఫ్ 20, 35 అడుగుతున్నాడు. మన రియల్ నంబర్స్‌లో ఒక ప్రిన్సిపల్ ఉందండి. అది ఏంటంట? ఏ, బి అనేవి పాజిటివ్ ఇంటిజర్స్ అయితే ఫర్ సపోజ్ హెచ్‌సిఎఫ్ ఆఫ్ ఏ, బి ఇంటూ ఎల్‌సిఎం ఆఫ్ ఏ, బి అంటే చూడండి, ఏ అనే నెంబరు బి అనే నెంబర్ యొక్క హెచ్‌సిఎఫ్‌ని ఏ అనే నెంబరు బి అనే నెంబర్ యొక్క ఎల్‌సిఎంని గుణిస్తే లేదా మల్టిప్లై చేస్తే అది దేనికి సమానం అవుతదంట? ఆ 2 నంబర్స్‌ని మల్టిప్లై చేసిన దానికి సమానం అవుతదని ఒక చిన్న ప్రిన్సిపల్ ఉంది. చాలా చాలా ఇంపార్టెంటు. ఇక్కడ ఏ, బి ఏంటంట? పాజిటివ్ ఇంటిజర్స్. ఇంటిజర్స్ నెగెటివ్ ఉంటది, పాజిటివ్ ఉంటది. ఏ, బి అంటే ఏంటివి? పాజిటివ్ ఇంటిజర్స్. ఈ ప్రిన్సిపల్ యూజ్ చేసుకొని మనం ఈ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేయొచ్చు. చూడండి, హెచ్‌సిఎఫ్ ఏ, బి అంటే ఎంతండి? హెచ్‌సిఎఫ్ ఏ, బి ఎంతండి? 5 ఇంటూ ఎల్‌సిఎం ఆఫ్ ఏ, బి అని అడిగాడు కదా! ఇది మనకి ఎల్‌సిఎం ఆఫ్ ఇక్కడ ఏ, బి అంటే ఎంతండి? 20, 35 ఇంటూ ఇక్కడ ఏ ఇంటూ బి. ఏ అంటే ఏంటి? బి అంటే ఏంటంట? ఇక్కడ ఏ అంటే 20, బి అంటే 25 అంటే 20 ఇంటూ 35 ఈ విధంగా మనం చేయొచ్చు. మనకేం కావాలి? ఎల్‌సిఎం ఆఫ్ 20, 35 కావాలి కాబట్టి దాన్ని మాత్రమే లెఫ్ట్ సైడ్ ఉంచి మిగతావన్నీ రైట్ సైడ్ పంపించండి. ఎల్‌సిఎం ఆఫ్ 20, 35 ఈజ్ ఈక్వల్ టు 5 అనేది మల్టిప్లై చేస్తుందండి. అటువైపు వెళ్తే డివైడ్ చేస్తుంది. దేన్ని డివైడ్ చేస్తుందంటే అటువైపు ఉన్న మొత్తం వాల్యూని డివైడ్ చేస్తుంది. బై 5 చూడండి, క్యాన్సిల్ చేయండి. 5 1s ఆర్ 5, 5 7s ఆర్ 35. మనకి మిగిలిపోయిన రిమైనింగ్ వాల్యూ ఏంటంటే 20 ఇంటూ 7 అంటే 140. ఈ విధంగా మనం ఎల్‌సిఎం ఆఫ్ 20, 35గా చెప్పుకోవచ్చు. ఈ టాపిక్‌కి సంబంధించిన ఇర్రేషనల్ నంబర్, రూట్ 2 ఇర్రేషనల్ నంబర్ మీకు కావాలంటే చాలా సింపుల్‌గా చెప్పాను. మొదటి కామెంట్‌లో నేను లింక్ ఇచ్చాను, యూజ్ చేసుకోండి. జై హింద్.